సిజేఐ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్పై బూటు విసరబోయిన లాయర్. విసిరిండని అన్నారు, కానీ విసరలేదట, విసరబోయిందట. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది అడ్డుకున్నారట. సుప్రీంకోర్టు హాల్లో దిగ్భ్రాంతికర ఘటన, మధ్యలోనే అడ్డుకున్న భద్రతా సిబ్బంది. సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదంటూ నిందితుడు రాకేష్ కిషోర్ నినాదాలు చేసిండట. విష్ణుమూర్తి విగ్రహం కేసులో జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలపై నిరసన. లాయర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. దాడి యత్నంపై చలించని జస్టిస్ గవాయ్. విచారణ కొనసాగించిన జడ్జిలు. నిందితుడిపైన కేసుకు సుప్రీంకోర్టు నిరాకరించిందట. 3 గంటల తర్వాత ఆ నిందితుడిని విడుదల చేసిరట. బార్ కౌన్సిల్ సభ్యత్వం తాత్కాలికంగా రద్దు చేశారు. దేశంలో ఎక్కడా వాదించకుండా చర్యలు. దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన ఖర్గే, సోనియా, రేవంత్, పవార్, పినరాయి విజయ్ గవాయ్కి ఫోన్లో నరేంద్ర మోదీ పరామర్శించిందట. చేయొద్దనకుండా చేసిరా అయింది. ఇప్పుడు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించే పొజిషన్లో ఉన్న సుప్రీంకోర్టు జడ్జి మీదనే, చీఫ్ జస్టిస్ మీదనే బూట్ కాల్తో దాడి చేసే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు దీని వెనకాల పెద్ద స్టోరీ ఉన్నది. యాక్చువల్గా ఈ చాలామంది ఏం చెప్తున్నారంటే దీనికి వెనకాల కారణము ఈ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన 100 ఏళ్ల ఈ సెలబ్రేషన్స్కి జస్టిస్ బిఆర్ గవాయ్ గారి మదర్ని ఆహ్వానించారా తెలిసిందే కదా మనందరికి. పెద్ద ఇష్యూ కూడా జరిగింది. ఆహ్వానించినప్పుడు ఆమె వెళ్ళలేదు. నేను అంబేద్కరిస్ట్ని, నేను అందరూ నాకు సమానమే అనే దాంట్లో ఆమె ఈ సంస్థకు సంబంధించిన దాంట్లోకి నేను రాను అని ఆమె తిరస్కరించింది. ఆమె వెళ్ళలేదు. నేను అంబేద్కరిస్ట్ని అని చెప్పింది ఆమె. అయితే ఎవరైతే జస్టిస్ బిఆర్ గవాయ్ బ్రదర్తోని అక్కడ ఉన్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి దానికి దీనికి సంబంధం లేదని చెప్పించి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. కానీ ఆమె వినలేదు. చాలా విపరీతమైన ప్రెజర్ వచ్చిన జస్టిస్ బిఆర్ గవాయ్ తల్లి ఆ కార్యక్రమానికి వెళ్ళడానికి నిరాకరించింది. సో ఇది ఒక కోపం పెట్టుకొని ఈ అటాక్ జరిగిందన్నది ఒకటి. రెండోది, మధ్యప్రదేశ్లో ఒక గుడికి సంబంధించిన, ఒక విష్ణుమూర్తి విగ్రహానికి సంబంధించిన 7 ఫీట్ ఐడల్కి సంబంధించినటువంటి ఒక విగ్రహానికి సంబంధించిన వివాదంలో కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నాడట, ఏమని, నువ్వు అడుగుతున్నావు కదా, నువ్వు నీ దేవుణ్ణి అడుక్కోపో, ఆ విష్ణుమూర్తిని అడుక్కోపో అనే రీతిలో ఆయన మాట్లాడడం జరిగింది. సో దీని తర్వాత పెద్ద గొడవ అయింది. దాని తర్వాత ఆయన కూడా బయటకు వచ్చి లేదు, అసలు నేను అట్లా అనలేదు, అందరూ సమానమే, అందరూ నాకు సమానమే అనే కోణంలో ఆయన కొంత క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇక ఓవరాల్గా ఇవన్నీ కలిసి ఇప్పుడు ఆయన రాకేష్ కిషోర్ అనే ఆయన వయసు 71 సంవత్సరాలు. ఆయన నిన్న జస్టిస్ బిఆర్ గవాయ్ మీద అటాక్ చేసే ప్రయత్నం చేశారు. మరి ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసి జరిగిందా, ఇంకేమన్నా జరిగిందా అన్నది ఎంక్వైరీలో తేలాలి. ఇప్పుడు వాళ్ళ మదరు ఆ కార్యక్రమానికి రానందుకే అటాక్ చేశారా, ఆ విష్ణుమూర్తి విగ్రహం మీద జరిగిన ఆ విషయం అంటే అది ఎప్పుడో జరిగిపోయింది, అది గతంలో జరిగిన విషయం. మరి అది ఇప్పుడే ఎందుకు ఆయనకు కోపం తెప్పించింది? నిన్న జరిగిన ఆర్గ్యుమెంట్స్లో అయితే ఎక్కడా అది లేదు. నిన్న ఆ ఆర్గ్యుమెంట్స్లో ఎక్కడ నిన్న జరిగిన ఆర్గ్యుమెంట్ అయితే కాదు. మరి కావాలనే చేయడం జరిగిందా? ఇది ఎంక్వైరీలో తేలాల్సిన అవసరం ఉన్నది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ కోర్టు హాల్లో సోమవారం దిగ్భ్రాంతికర సంఘటన జరిగింది. 71 సంవత్సరాల వృద్ధ న్యాయవాది ఒకరు జస్టిస్ గవాయ్ బెంచ్ మీదకి బూటు విసిరబోయారు. అయితే పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది విజయవంతంగా బూటు బెంచ్ వరకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు జస్టిస్ గవాయ్ చలించలేదు. మీరు పట్టించుకోమాకండి, మేం పట్టించుకోం, ఇలాంటి సంఘటనలు నన్ను ప్రభావితం చేయలేవు, మీ పని కానివ్వండి అని న్యాయవాదులను ఉద్దేశించి అన్నారు. ఉదయం 11:35 జస్టిస్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాదులు అత్యవసర కేసులను ప్రస్తావిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ఒకసారి వార్త చూద్దాం. ఢిల్లీకి చెందిన న్యాయవాది రాకేష్ కిషోర్ సుప్రీంకోర్టు బార్లో సభ్యుడు. ప్రధాన న్యాయమూర్తి విచారణ జరుపుతున్న 1వ నెంబర్ కోర్టు హాల్లో న్యాయవాద దుస్తుల్లో వచ్చాడు. నేరుగా ఎడమవైపు నుంచి ప్రధాన న్యాయమూర్తి వేదిక దగ్గరకు వచ్చిండు. కిందకు వంగి తన బూటు తీసిండు. దాంతోపాటు కొన్ని కాగితాలు రోల్ లాగా చుట్టి గవాయ్ బెంచ్ దిశగా విసిరేసిండు. ఆ సమయంలో 2 జడ్జిలు కుడివైపు తిరిగి న్యాయవాదులతో మాట్లాడుతున్నారు. అతను బూటు విసురుతుండగానే భద్రతా సిబ్బంది స్పందించి అడ్డుకున్నారు. వెంటనే అతన్ని బయటికి తీసుకెళ్లారు. సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదు అంటూ వృద్ధ న్యాయవాది నినాదాలు చేసిండు. బూటుతో పాటు రోల్ చేసిన కాగితాలు కూడా విసరడంతో
ఏం విసిరాడో కూడా అక్కడున్న వాళ్ళకి కాసేపటి వరకు అర్థం కాలే. పోలీసులు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సహకారంతో వివరాలు సేకరిస్తున్నారు. న్యాయవాది చర్య వెనుక అసలు ఉద్దేశం ఏంటో తెలుసుకోవాల్సి ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే సదరు న్యాయవాది పైన ఎలాంటి కేసు పెట్టడానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ అంగీకరించకపోవడంతో 3 గంటల విచారణ తర్వాత పోలీసులు అతన్ని వదిలేశారు. ఆయన బూటును, ఆయన దగ్గర స్వాధీనం చేసుకున్న పత్రాలను కూడా తిరిగి ఇచ్చేశారు. రాకేష్ కిషోర్ తెల్ల కాగితం మీద ప్రతి సనాతనవాదికి నా సందేశం, సనాతన ధర్మానికి అవమానం జరిగితే హిందుస్థాన్ సహించదు అని రాసుకున్నాడట. ఇది కారణం ఏంటి అంటే మధ్యప్రదేశ్లోని ఖజురహోలోని జవారి ఆలయంలో మొఘలుల కాలంలో ధ్వంసం చేసిన విష్ణుమూర్తి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించాలి అన్న పిటిషన్ పైన ఇటీవల జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యల మీద సదరు న్యాయవాది ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. అది వారసత్వ కట్టడం కావడంతో దానికి మార్పులు చేయడానికి అవకాశం లేదు. ఆ కేసు విచారణ సమయంలో పిటిషన్ తరపు న్యాయవాది పదే పదే పట్టుబట్టడంతో మీరు పరమ భక్తులు అంటున్నారు కదా, మీరే విష్ణుమూర్తిని వేడుకోండి అని ఆగ్రహంతో జస్టిస్ గవాయ్ స్పందించారు. అది ప్రజాహిత వ్యాజ్యం కాదు, పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నారు. మర్నాడు సీజేఐ తన వ్యాఖ్యల మీద వివరణ కూడా ఇచ్చుకున్నాడు. తన వ్యాఖ్యలను సోషల్ మీడియా వక్రీకరించిందని, తాను అన్ని మతాలను గౌరవిస్తాను అని చెప్పిండు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ సంఘటన పైన మాట్లాడుతూ ప్రధాన న్యాయమూర్తి తన పైన దాడి యత్నం మీద మానవత్వంతో స్పందించారు. దీని న్యాయ వ్యవస్థ బలహీనతగా భావించరాదు అని అన్నారు. ఒక వ్యక్తి తుచ్చమైన ప్రచారం కోసం ఇలాంటి చర్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం సీజేఐకి Z+ భద్రత ఉన్నది. ప్రధాన న్యాయమూర్తి మీద చెప్పు విసరబోయిన న్యాయవాదిని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వం నుంచి తాత్కాలికంగా తొలగించింది. తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఆయన దేశంలో ఏ కోర్టులో కూడా వాదన వినిపించే అవకాశం లేదు. గవాయ్పై దాడి యత్నాన్ని సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆన్ రికార్డ్ సంఘం ఖండించింది. ఆయన పైన సుప్రీంకోర్టు సుమోటో చర్యలు తీసుకోవాలని కోరింది. సో ఇట్లా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఫోన్ చేసి పరామర్శించిందట. అసలు పరామర్శించడమే కాదు, అసలు ఆ ఘటన మీద మీ అభిప్రాయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అన్ని పార్టీలు. సో ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఇది మొత్తం బీజేపీ వాళ్ళ దాంట్లో భాగంగా జరిగిందని చెప్పి సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ వాళ్ళని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అల్టిమేట్గా ఏదో ఒకటి దీని వెనకాల ఉన్నదన్నది అర్థమవుతున్నది.